స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుని 10 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడిలో ఆశీర్వదించునుగాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ధ్యానం ప్రాంతాన్ని బట్టి, ఇక్కడ మీరు ఏర్పాటు చేసిన అగాపే సంపూర్ణ స్వార్థ సంఘాన్ని బట్టి మీకు స్తోత్రములు ప్రభువా. ఈ సమయం మందు చదవబడిన నీ వాక్కు ద్వారా ఇగోని దాసుని సిలువ చాటును మరుగుపరిచి నీ ఆత్మచేత అభిషేకించి అయ్యా ఇగో తండ్రి నీ కొరకు ఎదురు చూస్తున్న నీ బిడ్డలందరితో తండ్రి లైవ్లో ఉన్నవారితో ఇక్కడ ఉన్నవారితోనూ నాతోనూ నీవే మాట్లాడి ప్రతి అడ్డులో ఆటంకాలు అపవాది శక్తులని లయపరిచి మీరే మహిమ పొందమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభుని ఆరాధించడానికి వచ్చినటువంటి మీ అందరికీ లైవ్ ద్వారా దేవుని వాక్యం వినిచున్న వారికి ప్రభునామములో హృదయపూర్వకమైన వందనాలు. మంచిది. చదివినటువంటి లేఖన భాగము మనకి ఒక శ్రేష్టమైన సంగతిని తెలియపరుస్తూ ఉంది. దేవుడిని శక్తిని గూర్చి చెప్తుంది. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని. అంటే ఎందుకు ఆ మాట దేవుడు ప్రప్రథముగా చెప్తూ ఉన్నాడంటే మనకి ఉన్నది అని. మనకు అసాధ్యమైనవి చాలా ఉన్నవే. అంటే ఎన్నో ఉన్నాయి భూమి మీద, మనకు శక్తికి మించినవి. మనకు అసాధ్యమైనవి ఎన్నో ఉన్నాయి. అందుకని మనతోనే దేవుడిని మనం ఒకవేళ పోల్చుకుంటామేమో అని చాలా అనుకుంటున్నాం కదా. దేవుడు దిగొచ్చినా కానీ ఇది జరగదు అంటారు చాలామంది. అవునా కదా? అంటే దేవుడు దిగి వచ్చినా కనుక జరగదని నమ్ముతున్నారంటే అర్థం ఏంటంటే మానవ శక్తితో దేవుని శక్తిని ముడేస్తూ ఉన్నారు, మానవ జ్ఞానంతో దేవుడిని కొలుస్తూ ఉన్నారు. కనుకనే యెహోవానైన నాకు అసాధ్యమైనది నున్నదా అని లేఖనం సెలవిస్తుంది. అంటే ఈ మొక్కని మనం జ్ఞాపకం చేసుకుంటే మన జీవితంలో ప్రతి పరిస్థితుల్లోనూ మనకి ధైర్యం కలగడానికి, మనకి ఆదరణ కలగడానికి ఈ మాట చాలా ఎంకరేజ్ ఆఫ్ ద వర్డ్. అంటే చాలా ఆదరణకరమైనటువంటి మాట. నిజమే. అంటే నేను శక్తిహీనుణ్ణి, నేను బలహీనుణ్ణి, కానీ దేవుడు నాకంటే బలవంతుడు కదా. అంటే నాకు అవదు, ఇది నా వల్ల కాదు, ఇది నేను చేయలేను అని మనం అనుకోవాలి. కానీ దేవుని వల్ల అయితే అవుతుంది. నా వల్ల అయితే అవ్వదు కానీ దేవుని వల్ల అవుతుంది అని మనం నెగిటివ్లో పాజిటివ్ ఆలోచించుకోవాలి మాట. అందుకనే యెహోవానైనా నాకు అసాధ్యమైనది ఉన్నదా అంటే లేదు. ఆయన చేయగలిగింది అన్ని, ఆయన చేయలేనిది ఏమీ లేదు. అవునా? కాబట్టి అలా చెప్తూ దేవుడు ఏం మాకు చెప్పాడంటే అలా ధ్యానం చేసుకుంటే మనం ఎన్ని గంటలైనా మాట్లాడుకోవచ్చు. కనుక ఆల్రెడీ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 3 గంటల సందేశంలో విన్నారు ఆల్మోస్ట్, లైవ్లోని కానీ ప్రత్యక్షంగా కానీ. కనుక 3 ముక్కల్లో చెప్పేద్దాం అనుకుంటున్నాను. ఏమంటారు? హల్లెలూయా. నిర్ణయ కాలం అనేది ఒకటి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే నిర్ణయ కాలం ఉన్న దేవుడు అబ్రాహాము దగ్గరకు వచ్చాడు, సారాను దర్శించాడు. అలాగే మన జీవితాలలో ఒక నిరీక్షణ అనేది మనకి ఎలా కలుగుతుంది, ఎప్పుడు కలుగుతుంది అని అంటే నిజమే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉపశమనం కలగాలి ఒక మనిషికి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వృద్ధాప్యలో ఉన్నటువంటి వ్యక్తులను చూసుకుందాం, పేషెంట్లను చూసుకుందాం. ఈ పేషెంట్లు, ఈ వృద్ధాప్యలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రజెంట్ ఈ ఎండకాలం, వేసవికాలం చాలా ఇబ్బందికరమైనది. కాబట్టి అమ్మాయి ఎండాకాలం ఎప్పుడు అయిపోతుందా అని చెప్పేసి ఎదురు చూడవలసి వస్తుంది. ఎందుకంటే నీళ్లు సమస్య ఉంటుంది, కరెంటు సమస్య ఉంటుంది, ఇన్ని రకాల సమస్యలు ఎండాకాలం వల్ల చాలా మనకి ఇబ్బంది అయిపోతుంది అన్ని రకాలుగానే. కాబట్టి ఆల్మోస్ట్ ఏంటంటే ఈ వేసవికాలం ఎప్పుడు వెళ్ళిపోతుందా, ఎండాకాలం ఎప్పుడు వెళ్ళిపోతుందా అని ఎదురు చూస్తుంటాం. అంటే ఉపశమనం కలగాలంటే ఇప్పుడు ఏం చేయాలంటే అమ్మయ్య ఈ సంవత్సరం ఎండలు ఎంత కాసినాయి కానీ మధ్యలో చాలా వర్షాలు పడతాయంట, తుఫాన్లు వస్తాయంట, గాల్లో వస్తాయంట అని చెప్పేమనుకో సపోజ్, అంటే కొంచెం తేలిక అవ్వడానికి, కొంచెం ఉపశమనం కలగడానికి. అలాగే క్రైస్తవ భాషలో, బైబిల్ భాషలో
నిరీక్షణ మనం కలిగి ఉండాలి. అంటే ఎప్పటి వరకు నిరీక్షణ ఉందంటే ఇది రేపు గంట తర్వాత ఎల్లుండు అయిపోద్దు. అయ్యగారు చెప్పారు కదా, మొన్న వాక్యం చెప్తూ ఒక మాట అన్నారు. అయ్యగారికి వాళ్ళ పాప, వాళ్ళ అమ్మాయి చిన్నప్పుడు 3 సంవత్సరాలు 2 సంవత్సరాల వయసులోనంట చేతికి ఏదో గాయం అయిందని చెప్పి డాడీ దెబ్బ తగిలిందని వచ్చిందంట. ప్రార్థన చేద్దాం మమ్మ తగ్గిపోతుంది అని చెప్తే, ప్రార్థన చేసుకో దేవుడు తగ్గించేస్తే తగ్గిపోతుంది అని చెప్పింట. ప్రార్థన చేసుకుంది, ఏసయ్యా ఈ గాయం తగ్గిపోలే ఏసయ్యా అని చెప్పి ప్రార్థన చేసుకుని, తగ్గలేదు కదా అన్నదంట. ఇప్పుడు తగ్గదమ్మా, తర్వాత తగ్గుతుంది అంటే ఎప్పుడు తగ్గుతుంది, ఎంతసేపులో తగ్గుతుంది అని చెప్పేసి అన్నదని మనం చెప్తున్నాం. హల్లెలూయా. అంటే నిరీక్షణ అనేటువంటిది మనం ఎలా కలిగి ఉండాలంటే, ఇగో దేవుడు తన వాక్కు ద్వారా ఒకటి మనకి ఇస్తున్నాడు. ఈ భయంకరమైనటువంటి వ్యతిరేకతల మధ్య, ఈ శ్రమల మధ్య మనకి రేపొద్దుట విడుదల కలబోతుంది. ఎందుకంటే ఆయన అసాధ్యమైనటువంటి దేవుడు, అసాధ్యుడు, ఆయన ఏదైనా చేయగలిగినటువంటి వాడు. కాబట్టి రేపు నాకు ఇగో దేవుడు తప్పక చేస్తాడు నా జీవితంలో అని ఒక విశ్వాసం కలిగి ఉండి నిరీక్షణ కలిగి ఉండడానికి ఈ మాటలు అవసరం అన్నమాట. హల్లెలూయా. అంటే ఆ నిరీక్షణ అనేది క్రైస్తవ జీవితంలో లేకపోతే ఏమో తెలుసా, ప్రస్తుత పరిస్థితిని బట్టి మనం చాలా నలిగిపోయి, చాలా బలహీనమైపోయి, నూతనం పొందలేమాట. మనం బలహీనపరచబడిపోయి, అంటే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలము, దేవుని జ్ఞానము, దేవుని అభిషేకం మన మీద వినియోగపరచబడదు. ఎందుకు అలా పడదు అని అంటే, మన బలహీనత మొత్తం ఆమె కమ్మేసుకుని ఉన్నదన్నమాట. ఇప్పుడు కొన్ని స్థలాలలో కొన్ని చోట్ల చూస్తే అక్కడ ఎంత ఎండాకాలం అయినా మనకి ఎండాకాలంలో ఉండదు. కారణం ఏంటి అంటే, ఆల్మోస్ట్ అక్కడ ఉన్నటువంటి స్థలమునంతా చక్కటి మొక్కల చేత, చెట్ల చేత ఆక్సిజన్ బాగా రిలీజ్ అయ్యేటువంటి విధంగా అక్కడ సిద్ధపరిచారు. అందువల్ల అక్కడ ఉన్నప్పుడు అది ఎండాకాలంగానే కనిపించదు అన్నమాట. ఆ విధంగా మన బలహీనతలోను, మన శ్రమలోను, మన ఇబ్బందిలోను దేవుని శక్తి, దేవుని ప్రభావము, దేవుని జ్ఞానము, దేవుని అభిషేకం మన మీద కమ్ముకున్నప్పుడు, మన మీద దిగి వచ్చినప్పుడు మనకు కూడా అలా అనిపించదు. ఈశాన్ గారు అనుకుంటాను, నా జీవిత భాగస్వామి అనే ఓ పాటలో సుగుణాల సంపన్నుడు అనేటువంటి పాట, అందులో అంటాడు, నా శ్రమలుగా అనిపించలేదే. అంటే యేసయ్యతో నడిచినప్పుడు, యేసయ్య స్వర విన్నప్పుడు శ్రమగా అనిపించలేదట. నిజమే, చక్కగా ఆ పదజాలాల్లో ఆ వర్ణ సుగుణాల సంపన్నుడు అనేటువంటి పాటలో మంచి భావజాలం కలిగినటువంటి ఆ వర్ణన ఉన్నది. ఎందుకు అంటే, ఆల్మోస్ట్ ఎవరెవరైనా పాటలు పాడుతున్నప్పుడు నేను వింటాను, నా ఆత్మతో స్తుతిస్తుంటాను అన్నమాట. నేను అంటే ఆ భావంలోనికి నన్ను నేను ఊహించుకుంటాను. అంటే యేసయ్యతో ఇలా మనం కౌగిలిలో ఒదుగుపోవాలి, యేసయ్యతో ఇలా సంభాషించాలి, యేసయ్యతో స్నేహితుడి కింద మనం ఉండాలి, యేసయ్య కౌగిలిలో ఒక పసికందులాగా నేను ఉండాలి. అలాగా వాళ్ళు పాడుతున్నప్పుడు నా ఆత్మీయత అంతరంగము ఏమవుద్దంటే ఆటోమేటిక్గా అందులోకి వెళ్ళిపోతుంటా, ఇన్వాల్వ్ అయిపోవడం మాట. దాన్ని మధ్యకాలంలోనూ క్రికెట్ మ్యాచ్ ఇప్పుడు వస్తున్నాయి కదా, సీజన్ నడుస్తుంది, IPL సీజన్. ఒక పిల్లగాడు ఇంట్లో క్రికెట్ చూస్తున్నాడు అనమాట. పెద్దవాడు ఏదో ఛానల్ చూస్తుంటే వీడు క్రికెట్ పెట్టుకున్నాడు. పెట్టుకుండి ఆడు అలాగే చూస్తున్నాడు. చూసేమంటే కొట్ట ఆడమాట. ఆవిడ ఇంటి చూస్తుందన్నమాట. ఆడు కొట్టని అంటే ఇన్వాల్వ్ అయిపోయాడు అందులో. ఎమోషనల్గా ఈ బౌలర్ క్రికెట్ తీయమంటున్నాడు, బ్యాట్స్మెన్ అనుకో కొట్టమన్నాడు అనమాట. అది ఎమోషనల్ అయిపోయి ఫీల్ అయిపోయింది. చేసేటట్టే వెళ్ళి టీవీని మొత్తం కొట్టేసేటట్టు అదే ఒక ఫన్నీగా చేశారు అది. అంటే ప్రస్తుతం సీజన్ బట్టి ఎలా డిప్రెషన్లోకి యూత్ వెళ్ళిపోతున్నారో, ఈ బెట్టింగ్ మాఫియా ఎలాగని చెప్పేసి ఒక ఫన్నీ వీడియో తీశారన్నమాట. అది ఓల్డ్ది, ప్రజెంట్ అది కాదు, చాలా కాలం అది. అంటే ఇన్వాల్వ్ అవ్వడం మాట. అలాగా దేవుని ప్రజలుగా మనం ఏమవ్వాలి తెలుసా, ఒక దేవుడిని ఆరాధిస్తున్నారు ప్రజలు, అక్కడ మనకి రావడం లేదు ఆరాధించడం. వాక్యం చెప్తున్నారు, సరే మనకు అర్థమవుతున్నట్లుగా అర్థం కానట్లుగా ఉన్నది. ఇలా సంథింగ్ ప్రార్థన చేస్తున్నారు, మనం ఫాలో అవ్వలేకపోతున్నాం. కాబట్టి ఒకటే సింపుల్ మ్యాటర్ ఏం లేదంటే అందులో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోవాలి నువ్వు అక్కడ.
అలా నువ్వు ఇన్వాల్వ్ అయిపోడు, నువ్వే చేస్తున్నట్లుగా, నువ్వే ఆడుకున్నట్లుగా ఆ ఎమోషనల్ ఇన్వాల్వ్ అయిపోతున్నప్పుడు నీకు మిగతాయి కనిపించదు మాట. శ్రమలుగా అనిపించలేదంట. ఎందుకంటే ఆ దేవుని సర్వోన్నతమైనటువంటి దేవుని యొక్క ప్రభావము, ఆయన మహిమ మన మీద కప్పబడుతూ ఉన్నది మాట, నింపబడుతూ ఉంది, దిగొస్తుంది. అప్పుడు మన హృదయాలు తేలికవుతాయి మాట. హల్లెలూయా. కాబట్టి చాలా విషయాలు ఉన్నాయి, చెప్పవలసినటువంటి విషయాలు ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇంతసేపు 3 గంటలు చెప్పాను అక్కడ ఎక్కడని చెప్తుంటే ఇంకో 3 గంటలు ఇక్కడే కూర్చొని చెప్పేంత మ్యాటరు అక్కడ సబ్జెక్టు మనకు కనబడుతుంది మాట. హల్లెలూయా. యెహోవానైనా నాకు అసాధ్యమైనది ఉన్నదా అన్నాడు. ఎందుకు అని అంటే, ఈ మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. హల్లెలూయా. అంటే మన జీవితాల్లో మనం ఆలోచన చేసినట్టే ఒక కాలం ఉంది. ఇప్పుడు ఎండాకాలం అయిపోయిన వర్షాకాలంలో చాలా వర్షాలు ఇంకా ముందే వచ్చేస్తాయంట. అందుకే ఈ సోషల్ మీడియాలో, న్యూస్ పేపర్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా చూపెడతారు, ప్రింట్ మీడియాలో ఏమంటారంటే అందరికీ శుభవర్తమానం గుడ్ న్యూస్. ఎందుకంటే ఈ సంవత్సరం చాలా త్వరగానే మనకి ఋతుపవనాలు అందుబాటులోకి వస్తున్నాయని వార్తలు చెప్తారనమాట. అంటే ఇంత వేడిమి భరించలేము, ఇంకా తొందరగానే చల్లని ఆ ఋతుపవనాలు వచ్చేస్తుంటే మనకు వర్షాలు పడితే భూమి అంతా తేమతో నింపబడుతుంది అని ప్రజలు చాలా అలర్ట్గా ఉంటారు. అలాగా మన అందరికీ అలాగే ఉపశమనం కూడా బైబిల్ ఇస్తుంది. ఏంటంటే దేవుడు రాకడ వరకు మన బలహీనతోనే, ఆశ్రమతోనే, ఆ ఇబ్బందితోనే ఉండము. ఎందుకు అని అంటే ఒక్కొక్క నిర్ణయ కాలం ఉన్నది ఒక్కొక్కరి జీవితానికి. ఆ నిర్ణయ కాలంలో దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని దర్శిస్తాడట. హల్లెలూయా. అబ్రాహాన్ని పిలిచాడు, అది నిర్ణయ కాలం కాదు, దర్శన కాలం. అది ఆదికాండం 15వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఇది జరిగిన తర్వాత యెహోవాకు అబ్రహాముకు దర్శనమంది వచ్చి, అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పాను. ఆపండి, చాలండి. అబ్రాహము ఏదో ఇష్యూ భయపడుతున్నాడు, మొత్తం మీద ఏదో సమ్ ప్రాబ్లం ఏదో ఉంది. అయితే దేవుడు అంటున్నాడు దర్శనమందు అబ్రాహం దగ్గరకు వచ్చి ఏం చేశాడు, భయపడవద్దు అని చెప్పాడు. దానికంటే ముందు ఇంకొక వచనాన్ని మనం చూద్దాం. ఆదికాండం 12:1 త్వరగా. నీవు లేచి నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించబో దేశంలోకి వెళ్ళుము. నిన్ను గొప్ప జన్మగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదు. చాలండి. ఇక్కడ అబ్రాహంతో మాట్లాడుతున్నాడు. ఆ పైన అబ్రాహం అనే పేరు మొదటగా మనకి ఆ 11లో చివరిలో కనబడింది, 29వ వచనంలో. ఆ తర్వాత దేవుడు డైరెక్ట్ గా అబ్రాహంతో మాట్లాడుతూ, అబ్రాహమా నేను చూపించే దేశాలోనికి వెళ్ళుము, అక్కడ నిన్ను ఇలా గొప్పగా చేస్తానని దేవుడు చెప్పాడు. దేవుని మాటకి విధేయుడే అబ్రాహం ఏం చేశాడంటే బయలుదేరి వెళ్ళాడు. అది 12వ అధ్యాయంలో పిలిచాడు, వెళ్ళమన్నాడు. 15వ అధ్యాయంలో ఇప్పుడు ఏమో అంటున్నాడంటే అబ్రాహము దేవుని పిలిపి విన్నాడు, బయలుదేరాడు. కానీ ఇప్పుడు అబ్రాహం ఎలా ఉన్నాడంటే ఒక భయంతో ఉన్నాడు అబ్రాహం. కనుక దేవుడు దర్శనమందు అంటే పిలిచాడు ఒకప్పుడు, ఇప్పుడు భయంలో ఉంటుండగా, బాధలో, ఇబ్బందులు ఉంటుండగా దేవుడు ప్రత్యక్షమే దర్శనం ముందు తనతో మాట్లాడి, అబ్రాహమా భయపడకు, నేనే నీకు కేడుమును బహుమానం అంటున్నాడు. అంటే ఒక స్టెప్ బై స్టెప్ అని చూసుకోవాలి మాట. దేనికి దానికే మనం చేసుకున్నట్లుగా, అంటే కంబైన్ కాకుండా ఇండివిజువాలిటీ అనేది మనకు ఉండాలన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు సంఘంలో, కుటుంబంలో ఇలా మనం మిళితమైపోయి మనం ఉన్నాము అంటే దేవుడు ఏం చేయాలంటే స్పెసిఫిక్గా నిన్ను దర్శించాలి, నీతో మాట్లాడాలి. హల్లెలూయా. ఎవరైనా రండి అని నేను అన్నాను అనుకో, ఎవరైనా వచ్చేస్తారు, అవునా? స్త్రీల్లో నుండి రండి అంటే పురుషులు రారు, పురుషుల్లో నుండి రండి అంటే స్త్రీలు రారు, పెద్దవాళ్ళు రండి అంటే పిల్లలు రారు, పిల్లలు రండి అంటే పెద్దవాళ్ళు రారు, అవునా కదా? ఇప్పుడు పేరు పెట్టి పిలిస్తే పిలిచిన వాళ్ళే వస్తారు. అలా దేవుడు మన జీవితంలో ఏం చేద్దాం అనుకుంటున్నాడంటే ఇండివిజువాలిటీ దాంట్లో నిన్ను స్పెషల్గా నీతో మాట్లాడి నిన్ను దర్శించి నడిపించిన తర్వాత చాలా మంది సేవకు బయలుదేరారు. అవసరం బట్టి చెప్తున్నాను, సేవకు బయలుదేరారు. సేవ అంటే చాలా బాగుంటది, అయ్యగారులను పిలుచుకుంటారు, కానుకలు ఇస్తారు, తర్వాత సన్మానాలు చేస్తారు, దండలు వేస్తారు, ఇదంతా చాలా బాగుంది అని రకరకాలుగా ఉబలాట పడి చాలా మంది కక్కుర్తి చేశారు. మొత్తానికి వచ్చిన తర్వాత కొంచెం అలా గడిచిన తర్వాత సేవ అంటే ఇలా ఉంటుందా, ఎలా ఉంటుంది సేవ అంటే ఇలా ఉంటుందా అంటే వీళ్ళకి తెచ్చిన సేవ ఏంటంటే కానుకలు తీసుకోవడం, ఇది ఒకటే సేవ అనుకున్నారు వీళ్ళు. కూర్చోడమే, ఇంకా అవన్నీ అలాగే చిటికేస్తే అయిపోతుంది అంతే అది అనుకున్నారు అన్నమాట.
ఇలాగ అనుకుండి ఇలా చేసేసరికి పప్పులో కాలేసేమని 4 కరుచుకుని రకరకాలు చేశారు. చివరికి మార్చుకునే మనసు లేక, నేర్చుకునే మనసు లేక ఏం చేశారంటే వీళ్ళు సొంత బుర్రకాయతోటి అడ్డగోలుగా చేసి పాడేశారు. నిజమే, మార్చుకునే మనసు లేదు. జరిగింది ఏదో జరిగింది, వచ్చింది ఏదో వచ్చారు. అందుకే అన్నాడు, నాగటి మీద చేసి వెనక తిరిగి చూడొద్దు అన్నాడు దేవుడు. చూస్తే నాకు పాత్రుడు కాదు అన్నాడు దేవుడు. వచ్చావా చావురేవో తెలుసుకోవాలి అక్కడ, అంతే. వదలొద్దు మళ్ళా, ఇంక చావురేవో అక్కడ తెలుసుకోవడమే. కాబట్టి మార్చుకోవడం ఇష్టం లేక, నేర్చుకోవడం ఇష్టం లేక సొంత తలకాయను వాడేసుకోవడం వల్ల ఏమవుతుందంటే దేవుని ప్రభావము, దేవుని మహిమ, దేవుని అభిషేకం వారిని కమ్ముకోలేకపోతుంది. సేవనే కాదు, దేవుని పరిచర్యలో ఉన్నటువంటి అందరూ కూడా అంతే. టోటల్ క్రైస్తవ జీవితంలో ప్రవేశించిన ప్రతి ఒక్కరి మీద కూడా అంతే, కమ్ముకోవాలి. సూర్య కిరణాలు భూమి మీదకి వస్తూ ఉన్నాయి కదా, భూమి మీదకి వస్తున్నాయి. అప్పుడు భూమి నుండి ఉష్ణం రిలీజ్ అవుతుంది అన్నమాట. భూమి నుండి రావాల్సినటువంటివన్నీ కూడా ఉనికిలోనికి వస్తాయి. ఆ సూర్యరశ్మి వల్ల జరిగే ప్రాసెస్ ఎంతో ఉంటుంది. న్యాచురల్ సైన్స్లోకి వెళ్తే మనకు అదంతా కనపడుతుంది. అలాగా దేవుని యొక్క అభిషేకము మన మీద దిగి రావాలి. అలా దిగి వచ్చినప్పుడు నువ్వు అలాగే ఉండవు కదా. దేవుని శక్తి నేను కమ్ముకుంటున్నప్పుడు నువ్వు అలాగే ఉండిపోవు. ఏం చేస్తావంటే దేవుని కొరకు సాక్ష్యం ఇవ్వగలుగుతావు. అంటే అందులో ధైర్యం వస్తుంది, సామర్థ్యం వస్తుంది, అభిషేకం వస్తుంది, జ్ఞానం వస్తుంది, వివేకం వస్తుంది, చాలా వస్తాయి. అలాగా హల్లెలూయా. ఇంకా సూర్యరశ్మి భూమి మీదకి వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి ప్రాసెస్ అయితే జరుగుతాయో అలాగనే దేవుని ఆత్మ, దేవుని అభిషేకం మనల్ని తాకుతున్నప్పుడు, మన మీదకి వచ్చినప్పుడు నీకు తెలియకుండానే నువ్వు అనేక రకాల సామర్థ్యం కలిగిన వ్యక్తిగా నింపబడిపోతావు. హల్లెలూయా. కనుక అబ్రాహామును పిలిచాడు. తర్వాత 15లోకి వెళ్ళిన తర్వాత భయపడొద్దు, నేనే నీకు కేడుమా అన్నాడు. ఈ 2 అయిపోయినాయి. ఇప్పుడు చివరిగా 3వ స్టేట్మెంట్ చెప్తుంది మూలవాక్య ప్రకారం ఏంటంటే యెహోవా నాకు అసాధ్యమైనది ఉన్నదా అని. ఎందుకన్నాడు అక్కడ అంటే అబ్రాహాం విషయంలో చూసుకుందాం, మిగిలిన పక్కన పెడదాం. అంటే ఓన్ ఆ స్టేట్మెంటే చేస్తున్నాను. ఎందుకు అన్నాడంటే అబ్రాహాం ఎలా ఆలోచిస్తున్నాడంటే ఇప్పుడు నాకు 100 ఏళ్ళు, మా భార్యకు 90 ఏళ్ళు, మేము వృద్ధులైపోయాం, బోల్డ్ ఆస్తి ఉంది కనుక ఆ ఎలియాజరే నాకు ఆస్తికి వారసుడు అవుతాడు తప్ప ఇంకా నాకు పిల్లలు పుట్టరులే అని అనుకున్నాడు. దేవుడు అంటున్నాడు, నేను ఒకడు ఉన్నాను కదా, నిన్ను పిలిచాను, జ్ఞాపం చేసుకో. నువ్వు భయపడుతున్నప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాను, జ్ఞాపం చేసుకో. కాబట్టి యెహోవానైనా నాకు అసాధ్యమైనది ఉన్నదా, మీదటికి ఈ నిర్ణయ కాలము నేను నీ ఎదుటికి వస్తాను అని చెప్పాడు మాట. ఆ కింద వచ్చిన చదివించలేదు నేను మూలవాక్యంలో. ఆ చివరి వచనంలో ఆ కింద అంటాడు సారా మీదటికి నిర్ణయ కాలం చెప్పినా కుమారుడు పుడతాడని చెప్పాడు దేవుడు. ఆ మూలవాక్యంలో లాస్ట్ లైన్. హల్లెలూయా. కనుక మనం చూసినట్లయితే ఇలా చూడండి, ఇప్పుడు నా వైపు ఇప్పుడు అలాగే మనకున్న ఏదో ఒక ప్రాబ్లము, కష్ట, బాధ, ఇబ్బంది ఉంది అంటే ఆ పరిస్థితి నుండి ఎవరైనా మనం రిలీవ్ చేసే వాళ్ళు ఉన్నారంటే ఎవరూ లేరు. నేను అందుకే చూశాను నా జీవితంలో. అంటే 6 సంవత్సరాల అనారోగ్యము ఎవ్వరికీ తెలియకుండా నేను ఎందుకు దాచుకోవాల్సి వచ్చింది అని అంటే ఏంటి ధైర్యమో బలమో లేకపోతే ఇంకోటి కాదు. అంటే అప్పటికే చిన్న ప్రాయంలో భుజాన్ని వేసుకుని తీసుకెళ్లేటువంటి మా నాన్న హాస్పిటల్ తిప్పి లక్షలు ఖర్చు పెట్టి నాన్న చనిపోయాడు. అంటే నాకు ఒక ధైర్యం పోయింది ఆటోమేటిక్గానే. ఇప్పుడు అమ్మ మీద భారం పడుతుంది, కష్టం నష్టం బాధపడుతుంది. అప్పటికి ఆమె శక్తికి మించి ఆపరేషన్ చేయించి ఆ రోజులు ఎంతో ఖర్చు పెట్టింది ఆమెని. నాన్న చనిపోయిన 3 సంవత్సరాలు అమ్మ తాపత్రయపడి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి ఆపరేషన్ చేయింది. చేసిన తర్వాత మళ్ళా ప్రాబ్లం అయిపోయి పేగు పాడైపోయింది. ఆలోచించుకున్నాను, ఇంత జరిగింది, ఇంత ఆస్తిపోయింది, తండ్రి పోయాడు, అమ్మ ఎంత ప్రయాసపడ్డది. ఇప్పుడు ఈ కంప్లైంట్తో నేను మళ్ళా చెప్తే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఎవరు పట్టించుకుంటారు, ఇంకెంత పెడతా, మా వల్ల కాదు అని ఎవరికి చెప్పకుండా అలాగుండి అంటే ఇది డబ్బుతోటి అయ్యే పని కాదని నాకు అర్థమైపోయింది ఫస్ట్. ఎందుకంటే అప్పటికే ఎన్నో మెడిసిన్స్ వాడానో నాకే తెలియదు, ఎన్ని రకాలే. డబ్బుతో జరిగేది కాదు. కొన్ని ఎవరైనా సహాయం చేస్తారా అని ఆలోచన చూసాను, అందరినీ ఆలోచన చేస్తున్నాను. ఎవరు చేస్తారు? ఇది ఏమన్నా 1000తోటి 100తోటి వదిలేదు కదా, లక్షలు పెట్టాలి. ఎన్ని పెట్టినా ఇది అవ్వదు. తర్వాత వీళ్ళు జీవితకాలం అంతా అప్పులు ఊబులోనే ఉంటారు నా వల్ల. ఇన్ని రకాలుగా ఆలోచించి ఇంకా చచ్చిపోదాం, నేనే ఎవరికి తెలియకుండా ఎదురుగా చనిపోదాం అనేటువంటి ఒక నిర్ణయాలకు వచ్చేసాను. అంటే అది నాకు అసాధ్యమే. ఆ సమస్య నాకు కొండంత సమస్య. ఆ భారం నుండి నన్ను ఏ మనుషుడు విడిపించలేదు, అది ఎవరి వల్ల కాదు. కనుక దేవుడు తను ఒక అసాధ్యుడిగా ప్రత్యక్షమయ్యాడు మాట. కనుక అబ్రాహాము తనకున్న పరిస్థితిని బట్టి వృద్ధుడైపోయారు, భార్య వృద్ధాప్యలోకి వెళ్ళిపోయింది, పిల్లలైతే పుట్టరు, ఇక కష్టమే.
కనుక దేవుడు అన్నాడు, యెహోవా నాకు అసాధ్యం ఉందా అంటే నీకు అసాధ్యమే ఈ సమస్య నుండి విడుదల పొందడం, మేలు పొందడం, కానీ మరి నాకు నేను సాధ్యవంతుడిని కదా, నేను ఏదైనా చేయగలిగాను కదా అని చెప్పి మాట్లాడి నిర్ణయ కాలం ఉన్నది అని స్పెసిఫిక్గా చెప్తున్నాడు దేవుడు. పర్టికులర్గా నిర్ణయ కాలం అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ దేవుడు ఉంచుతాడు. మనము ఈ అవసరాన్ని బట్టి బాగానే చెప్పారు వాక్యం, నిర్ణయ కాలం ఉంటుంది పోన్లు అప్పుడు దేవుడు జరిగిస్తాడు అప్పటి వరకు అలా ఉంటే నిర్ణయ కాలం దాటిపోతుంది నీ జీవితంలో, నా జీవితంలో. దేవుడు ఏర్పరిచిన నిర్ణయం కొరకు మనం ఏం చేయాలి తెలుసా? అవసరమైతే ఉపవాసాలు ఉండాలి, కన్నీరు కార్చాలి, రోధించాలి, ప్రార్థన చేయాలి. దేవా నీ నిర్ణయ కాలము చెప్పున నన్ను దర్శించు, అబ్రాహామును దర్శించినట్లుగా దేవా నన్ను దర్శించండి, నన్ను ఆశీర్వదించండి, నన్ను విడిపించండి, ప్లీజ్ బ్లెస్ మీ ఫాదర్, నన్ను అభిషేకించు, నన్ను ఆశీర్వదించు. సో మనము అడగాలి దేవుణ్ణి. అంటే ఒక నిర్ణయ కాలములో ఆయన ఏం చేస్తాడంటే ఒక మనిషిని దర్శిస్తానని చెప్తుంది లేఖనం. హల్లెలూయా. అంతేకాదు అదే నిర్ణయ కాలంలో ఏం చేస్తుందంటే నిర్గమకాండంలోనికి రండి ఒకసారి. నిర్గమకాండము 9వ అధ్యాయము 5వ వచనం చదవండి. నిర్గమకాండం 9:5. మరియు యెహోవా కాలము నిర్ణయించి జరిగించినను మరునాడు యెహోవా ఆ కార్యము చేయగా ఐగుప్తీయుల పశువులన్నీ చచ్చెను, గాని ఇశ్రాయేలు పశువులలో ఒకటి చావలేదు. చాలండి. అంటే దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించాడు. అంటే ఎందుకు తెలుసా? అంటే ఇశ్రాయేలీలకి శత్రువుగా, ఇశ్రాయేలీని బానిసలుగా చేసుకుని ఇశ్రాయేలు దేవుడిని స్వేచ్ఛగా ఆరాధించలేనటువంటి నిస్సహాయ స్థితిలో వీరి మీద ఫరో అధికారం చలాయిస్తూ ఉన్నాడు. వీళ్ళు అలా బంధింపబడిపోయి ఉన్నారు వీళ్ళు. కనుక దేవుడు అంట వాళ్ళ విడుదల కొరకు ఒక కాలాన్ని నిర్ణయించాడు. నిర్ణయించి ఏం చేశాడు ఆ కాలంటే పగ తీర్చుట నా పని అన్నాడు దేవుడు ఇర్మియా గ్రంథంలో. హల్లెలూయా. పగ తీర్చుట నా పని అన్నాడు. కనుక దేవుడు ఇశ్రాయేల్ పక్షముగా ఆనాడు ఫరో సైన్యంతో యుద్ధము చేసి వాళ్ళ యొక్క సైన్యమును, వాళ్ళ ఆశీర్వాదాన్ని, మొత్తం వాళ్ళ సంతానంను మొత్తం దేవుడు ఐగుప్తు దేశంలో ఏం చేశాడో కళ్ళారా ఇశ్రాయేలులు చూశారు. అప్పుడు ఇశ్రాయేలులో ఆరాధిస్తున్న దేవుడు సామాన్యుడు కాడు, వీళ్ళ దేవుడు పూజారుడు అని బబులోను సామ్రాజ్య అధినేత నెబుకద్నెజరు కూడా ఒప్పుకున్నాడు. హల్లెలూయా. కనుక అంటే మన అవకాశం ఇచ్చినప్పుడు మన శత్రువుతో పోరాడేది దేవుడే. యుద్ధము యెహోవాదే, విజయము భక్తుడిదే ఖచ్చితంగా. అంటే మనం చూడాలి, మనం వేచి ఉండాలి. ఖచ్చితంగా మనం ఆశీర్వాదం పొందడానికి ఒక నిర్ణయకాలం దేవుడు ఏర్పాటు చేశాడు. సేమ్ టైము ఎవరి వలన అయితే మనము బలహీనపరచబడుతున్నామో, ఎవరి వలన అయితే మనం వేదన పడుతున్నామో వాళ్ళకి సిగ్గు కలిగేలాగా, మనల్ని హెచ్చించేలాగా కూడా దేవుడు ఒక నిర్ణయ కాలాన్ని ఏర్పాటు చేశాడు. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. మనకి లైట్ తీసుకోవడానికి వీల్లేదు అసలు ఈ సంగతి, ఈ విషయాన్ని, ఈ టాపిక్ ని. హల్లెలూయా. కనుక ఆ నిర్ణయం కాలం కోసం మనం ఎదురు చూడాలి. కానీ ఏం జరుగుతుంది దీనికి ఆపోజిట్ గా అంటే ఇంకొక విషయం చెప్పి నేను ముగించేస్తాను ఇంకా. హల్లెలూయా. మనందరికీ తెలిసిన వాక్య భాగమే. హెబ్రీ పత్రికలోనికి మనం వచ్చినట్లయితే 12-17 వచనం చదవండి. 12-17. ఏశావు తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు పెట్టుచు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. చాలండి. అంటే ఫిజికల్ లైఫ్ లో యాశావు మంచివాడిగా మనకు కనబడుతూ ఉన్నాడు, తన క్రియలు కూడా మంచిగా కనబడుతున్నాయి. కానీ దేవుడు చూసినప్పుడు ఏశావు జీవితంలో ఏం జరిగింది తెలుసా? ఇలా చూడండి. దేవుడు ఏర్పాటు చేసినటువంటి నిర్ణయ కాలము పోయింది తన జీవితంలో. హల్లెలూయా. తండ్రి చెప్పాడు, నాయన నేను ఇలాగా వృద్ధాప్యం అయిపోలేను, వృద్ధుల్లో అయిపోయాను కదా, నేను చావక మునుపు నువ్వు వేటాడి తెచ్చినటువంటి దానిని నేను భుజించి నేను ఆశీర్వదిస్తాను కనుక పెద్ద కుమారుడా నువ్వు రా అని చెప్పాడు. ఏమైంది? తను వచ్చేసరికి ఆశీర్వాదమో పోయింది. అంటే ఎలా పోయింది అంటే అయ్యో కొంచెం ముందు వెళ్తే బాగుంది అనేది కాదు. ముందు వెళ్ళినా లేదు, వెనక వెళ్ళినా లేదు, అక్కడ పోయింది. కారణం ఏంటంటే ఎప్పుడో దేవుడు తనకు అనుగ్రహించినటువంటి నిర్ణయ కాలాన్ని మిస్యూజ్ చేసేసుకున్నాడు ఏశావు. దానిని చేతులారా యాకోబు అందిపుచ్చుకున్నాడు కదా. అల్లలు యాకోబు దేవుడు చదివితే మనకు ఆ మ్యాటర్ అర్థం అవుతుంది. కాబట్టి మనం అదే కోరుకుంటున్నాం. అంటే దేవుడు చేస్తాడులే, పర్లేదులే కాదు అసలు. అన్ని
దేవుడు జరిగించేటువంటి ఆ నిర్ణయ కాలము కొరకు మనం చాలా ఎదురు చూడాలన్నమాట. బైబిల్లో కాలాలను గురించి చాలా ఉన్నాయి ఏంటి, అంచుకాలం ఉంది, దిద్దుబాటు కాలం ఉంది కదా. అలాగే ఇప్పుడు నిర్ణయ కాలం ఉన్నది మాట. ఈ నిర్ణయ కాలంలో రెండు ప్రాముఖ్యమైనటువంటి పనులు జరుగుతున్నాయి. ఏంటంటే, ఒకటి, దేవుడు మనల్ని ఆశీర్వదించాడు, నిర్ణయ కాలం మన దగ్గరికి వస్తాడు ఖచ్చితంగా. అంటే మనకు ఒక నిర్ణయ కాలం ఉన్నది. ఆ నిర్ణయ కాలంలో నీకులాగా ఉండవు, నువ్వులా ఉండవు. ఏ పరిస్థితులు అయితే నలిగిపోయి బలహీనమై ఉన్నావో అలా ఉండవు. అంటే ఆ పరిస్థితుల్లో ఉండి దేవుడు నిన్ను ఇగో గొడ్రాలుగా ఉన్నటువంటి శారాను అబ్రాహమును జన్మలకు తండ్రిగా తల్లిగా చేసినట్లుగా మనల్ని కూడా గొప్పగా ఆశీర్వదిస్తాడు దేవుడు ఆ నిర్ణయ కాలంలోనే. అదే విధముగా ఆ నిర్ణయ కాలంలోనే మన విరోధులతో దేవుడు మాట్లాడతాడు. వాళ్ళు మారు మనసు అయినా పొందుతారు. ఒకవేళ మారు మనసు పొందకపోతే వాళ్ళు మూతు పొల్లను ఒరగొడతాడు. హల్లెలూయా. రెండిట్లో ఏదోటి మాట. అందుకే వాళ్ళకి చాయిస్ ఈజ్ యువర్. కాబట్టి నీ ఇష్టం తెలుసుకో, ఏది కావాలని చెప్తుంటాను నేను సాధ్యమంత వరకును. ఒకటి మారు మనసు పొందాలనేది నా హృదయాభిలాష ఎప్పుడన్నా. అలా పొందకపోతే దేవుడు ఖచ్చితంగా మూతి పళ్ళు ఓడగొడతాడు. ఈ పక్క రెండిట్లో ఏదోటి జరగవలసిందే, జరిగి తీరవలసిందే. కాబట్టి విరోధులు ఎరవేగడానికి లేదు ఆ నిర్ణయ కాలం ఉంది. కాబట్టి ఈ రెండింటిని మనం పొందుకోవడము కొరకు మనం ఎలా ఎదురు చూడాలంటే ఆ నిర్ణయ కాలము కొరకు కనిపెట్టాలి. అబ్రాహాం ఆ దర్శనము కొరకు, దేవుడు చెప్పినటువంటి మాట నెరవేర్పు కొరకు చాలా ఎదురు చూశాడు. అలా మనం ఎదురు చూడాలి. అంటే ఈ రోజా, రేపా, ఎల్లుండి, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అంటే కాదు. ఆ నిర్ణయ కాలం వచ్చే వరకు చేయవలసింది, చూడవలసింది మన పని. ఆ నిర్ణయ కాలం రప్పించేది దేవుడి పని. హల్లెలూయా. కనుక ఏసావు ఏం చేశాడంటే పట్టించుకోలేదు. నా మట్టుకు నేను మంచోడిని, సో నా క్రియలు బాగున్నాయి, నేను ఎవరికి యాన్ చేయలేదు, ఏ తప్పు చేయలేదు, వెరీ హ్యాపీ అనుకున్నాడు అంతే. ఇక పోయింది నిర్ణయ కాలం తన జీవితంలో. ఇప్పుడు ఏం చేశాడు? ఏ తర్వాత అంటే దేవుడే ఏర్పాటు చేసినటువంటి నిర్ణయ కాలము నీ వద్ద నుండి పోయిన తర్వాత, హల్లెలూయా, అంత అయిపోయిన తర్వాత అప్పుడు కన్నీళ్లు కారుస్తున్నాడంట. అందుకే అంటున్నాను, కన్నీళ్లు నిర్ణయ కాలం దాటిపోయిన తర్వాత కాదు, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కాదు. అవేవో ముందే మనం కన్నీళ్లు కార్చి, దేవా నన్ను దర్శించండి, అబ్రాహముకు నిర్ణయ కాలమును ఏర్పరిచినట్లుగా, ఇశ్రాయేలు పక్షంగా ఐగుప్తులు ఎదుట నిర్ణయ కాలాన్ని ఏర్పరిచినట్లుగా, దేవా నా జీవితంలో, కుటుంబంలో, సంఘములో నిర్ణయ కాలమును దయచేయండి ప్రభువా. నీ నిర్ణయ కాలము చొప్పున నా జీవితంలో నూతనమైన కార్యం చేయనని మనం అడగాలి. మనం అడగకపోతే చెప్తున్నాను, పర్టికులర్గా దేవునికి ఇంకా నీ లైఫ్ ఇలా ఉండాలనుకున్నా, ఇది చేయాలనుకున్నా, అది నువ్వు చెప్పాలి నీ అంతటి నువ్వే. అది నీ అంతటి నువ్వు చెప్పకపోతే ఆ నిర్ణయకాలం నీకు తెలియకుండానే దాటిపోతుంది. ఆ తర్వాత నువ్వు ఎప్పుడో చేద్దాం, ఉపవాసం ఉండి ఏదో చూద్దామంటే ఉండదు, అవకాశం ఉండదు. యాసావుని అందుకే పెట్టాడు దేవుడు. అతడు మంచోడే, కానీ దేవుని నిర్ణయ కాలమును మిస్యూజ్ చేసుకున్నాడు. ఆ తర్వాత బట్ నో యూజ్ తనకి. హల్లెలూయా. అలాగే ఈరోజు క్రైస్తవులు చాలా మంది మిగిలిపోతారు అన్నమాట అలాగా. అందుకని మనం ప్రతిదీ కూడా దేవుడి దగ్గర పెట్టి, దేవా ఇదిగో తండ్రి సమ్ నీడ్ ఇది అని మనం దేవుడిని అడుగుతూ ఉండాలన్నమాట. కాబట్టి ఆ నిర్ణయ కాలం వచ్చినప్పుడు ఖచ్చితంగా పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా, ఎంత అడ్డుగా ఉన్నా సరే, దేవుడే ద్వారాలు తెరిచినప్పుడు, దేవుడే నిర్ణయించినప్పుడు ఎవడు ఆపగలరు చెప్పండి? ఏ శక్తి వల్ల అది సాధ్యమో కాదు. అందుకే అన్నాడు దేవుడు, యెహోవానైనా నాకు అసాధ్యమైందంటే నేనే రప్పిస్తాను నీ ముందుకు, అది నేనే తీర్తాను వాళ్ళ తోలు, నువ్వు భయపడొద్దు, బాధపడొద్దు, నేను 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 అని అంటున్నాడు అన్నమాట దేవుడు. అని తండ్రి అలాగైతే ఓకే ప్రభు అని ఆయనకు అప్పగించుకుని ఆ నిర్ణయ కాలం మన జీవితంలో దేవుడు ఎలా తెరుస్తాడో మనం ఐ వెయిటింగ్ ఫర్ యూ. ఎదురు చూడడమే దేవుని కొరకు. అంటే ఎలా ఎదురు చూడడం అంటే దేవుడికి అప్పచెప్పేసి వదిలేసి మన పనుల్లో బిజీ అవ్వడం కాదు. అది ఆ నిర్ణయ కాలం జరగడము కొరకు, మన కన్నులారది చూడడము కొరకు మనం అబ్రాహాములాగా నిరీక్షణ కలిగి ఆ కార్యము కొరకు కనిపెడుతూ ఉండాలి. కనిపెట్టడం అంటే అర్థం ఏంటంటే ఉపవాసాల చేత, జాగరణల చేత దేవునికి ఆ విజ్ఞాపన తెలియపరుస్తూ దాన్ని ఎదురు చూడడం మాట. మనం మొక్కేసాము, కాయ కాస్తుంది అదేనే అని వదిలేయడం కాదు కదా. ఇప్పుడు ఆ మొక్క ఏం చేయాలంటే మనం ప్రొటెక్ట్ అవ్వాలి దానికి కదా, ప్రొటెక్ట్ చేసుకోవాలి దాన్ని మనుషుల నుండి, పక్షుల నుండి, గాలుల నుండి, జంతువుల నుండి, అన్ని రకాలుగా దానికి మనం ఒక ప్రొటెక్ట్ అనేది ఇవ్వాలి. అలా ఇచ్చినన్నాడు, మనం చేయవలసిన పని చేసినాడు, అది చేయవలసిన పని తర్వాత వచ్చేస్తుంది. అవునే కదా. అలాగే మనం ఎదురు చూడడం, కనిపెట్టడంటే ఇవి ఈ ప్రాసెస్ లో మొక్కని మనం ఎలా కాపాడుకుంటామో ఆ ప్రాసెస్ లో మనము మన పరిశుద్ధతను, మన విశ్వాసాన్ని, నిరీక్షణను, భక్తిని కాపాడుకుంటూ దేవుని దగ్గర కనిపెడుతున్నప్పుడు ఇది చూసి ఆయన చేయవలసిన పని ఆయన చేస్తాడు. అప్పుడు అన్ని జరిగిపోతే దీవెన పొందుతావు, విరోధులు పోతారు, మారు మనసు పొందేవాళ్ళు మారు మనసు పొందుతారు. కాబట్టి ఇది
క్రైస్తవ సమాజానికి ఎంకరేజ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుని మాట ఆశీర్వాదకరమైనటువంటి మాట ఇది. హల్లెలూయా. కాబట్టి ఎవరు బాధపడొద్దు, నిస్సాయిగా ఉండొద్దు. ఖచ్చితంగా నా లైఫ్లో, నీ లైఫ్లో, వింటున్న ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక నిర్ణయ కాలం అనేది దేవుడు తెరిచాడు. ఆ నిర్ణయ కాలంలో నువ్వు ఎలాంటి ఆశీర్వాదం చూస్తావో నీకే తెలియదు. హల్లెలూయా. అసలు అబ్రాహం ఏంటి, దేవుడు మాట్లాడితే ఎక్కడికి వెళ్ళిపోవడం ఏంటి, వెళ్ళిపోయిన తర్వాత అబ్రాహం ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో కొంత భయం పట్టుకుంది. అబ్రాహ్మ భయపడొద్దు అన్నాడు దేవుడు. మళ్ళా అంటే వదిలేడు అక్కడ నిన్ను నన్ను. మళ్ళా దేవుడు మాట్లాడతాడు, మళ్ళీ అలర్ట్గా ఉండమని చెప్తాడు. అందుకే ఇన్ని వాక్యాలు ఎందుకంటే అంటే ఆ విన్నటువంటి వాక్యము ద్వారా మనం అలర్ట్గా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము అది పొందుకోమేమో, అది మిస్ అయిపోతుందేమో అన్నట్లుగా చాలా శ్రద్ధ కలిగి దాన్ని నేను కాపాడుకోవాలి. దేవా నా వల్ల కావట్లేదు, మీరు హెల్ప్ చేయండి నాకు అని ఆయన సహాయమును అడుక్కుంటూ ఇన్ని రకాలుగా మనం కనిపెట్టాలన్నమాట. అప్పుడు ఆ నిర్ణయ కాలమున ఇగో అబ్రాహము జీవితంలో దేని కొరకు ఎదురు చూశాడో, నిరీక్షణ కలిగి ఉన్నాడో, ఆ నిరీక్షణకు దేవుడు గొప్ప బహుమానము కుమారు రూపంలో కలుగజేశాడు ఫిజికల్గా. అలాగే స్పిరిచువల్గా కూడా అలాగే ఉంటే సేమ్, ఫిజికల్గా ఎలాగ ఉన్నాయో స్పిరిచువాలిటీ కూడా సేమ్ అదే వేలు. కానీ ఇది కనబడుతుంది, అది కనబడదు. హల్లెలూయా. ఏంటి భౌతికంగా కారు ఉంది, బంగ్లా ఉంది, ఇల్లు ఉంది, ఆస్తి ఉంది, ఆరోగ్యం ఉంది, కనబడుతుంది అందరికీ. కానీ ఆత్మీయంగా ఏమి ఉన్నాయో వరములు, ఏముందో జ్ఞానము, ఏముందో దేవుని అభిషేకం తెలుసుదా జనాలకి? తెలియదు. అది ఇది తెలిసినట్లుగా అది తెలియదు. కాబట్టి ఏంటంటే ఈ నిర్ణయ కాలంలో మనం ఇవి పొందుకున్నట్లుగా సేమ్ ఆ ఆధ్యాత్మికం కూడా మనం ఇన్ని లాభాలు పొందుతాం. కాబట్టి ఈ మాటల చేత అవును నాకైతే ఇవంతా కూడా అసాధ్యం, నా వల్ల కాదు, సో అసాధ్యుడైన దేవుని నేను ఆరాధిస్తున్నాను, ఆయన కలిగి ఉన్నాను కాబట్టి, ఆయనకి సమస్య సాధ్యమే కాబట్టి దేవా నువ్వు బలవంతుడు తండ్రి, అవుతుందని నేను నమ్ముతున్నాను, నేను విశ్వసిస్తున్నాను, నీ మాట చొప్పున నాకు చేతండి. అబ్రాహాము జీవితంలో ఒక నిర్ణయ కాలం ఏర్పాటు చేసి నాయన వారిని ఆశీర్వదించినట్లుగా ఇగో నా జీవితాన్ని కూడా ఆశీర్వదించని మన ప్రభుకి అప్పగించుకుందాం. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం.